ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇది మా ఇంట్లో ఫ్రంట్ ఓపెన్ ఏరియాలో ఇలా 2 రూమ్స్ కింద తీసారండి. ఆ రోజు మాకు గృహప్రవేశం, అలాగే కార్తీక మాసంలో నోములు ఉంటాయి కదండి. మా అత్తగారు వాళ్ళకి ఆన్మ ఉంది, నోముల ఆన్మ. ఉన్నవాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు చేసుకోరు. పౌర్ణమి నోములు, మామూలుగా వారాల నోములు అని ఉంటాయి. మాదైతే నార్మల్ నోము అండి, పౌర్ణమి నోము కాదు. ఏదో ఒక వారం చేసుకుంటాము మంచి రోజు చూసుకుని. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమందరం ఉపవాసం ఉండి ఆ రోజు కేదారేశ్వర స్వామి నోము, సత్యనారాయణ స్వామి నోము రెండు చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక ఏమైనా తీసుకుంటే అప్పుడు తింటామండి. ఆ రోజునే మా కొత్త ఇల్లు ఓపెనింగ్ కూడా. అందరి చేత కొబ్బరికాయలు కొట్టించి ఇక్కడే వ్రతం చేసుకుందామని మొత్తం అన్నీ ఇక్కడ సర్దుకుంటున్నామండి. మార్నింగే లేచి ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి పొద్దున్నే దీపాలు పెట్టేసుకున్నాము. మార్నింగ్ లేచి మాతో పాటు మా అత్తగారు మొత్తం వంటలు, గారెలు, బూర్లు, ఆన్మాలు ఉంటాయండి. అవి బూర్లు నోమని, గారెలు బూర్లు 2 అని. మాదైతే గారెలు బూర్లు 2 వేసి తోరాలు కట్టుకుని ఈవినింగ్ గుడికి వెళ్తాము. మొత్తం రోజు ఈ వ్లాగ్లో మీరు మొత్తం మేము పూజ ఎలా చేస్తాము, పూజ అయ్యాక ఏం చేస్తాము మొత్తం అంతా ఉంటుంది. తప్పకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం 2 గదుల్ని ఇలా డెకోర్ చేసాము. తర్వాత పూజ రూమ్ కోసం డెకోర్ చేసుకుందాం అనేటప్పటికి మా పెద్ద అత్తయ్య గారు పాలు పొంగిస్తున్నారండి. తర్వాత పరవన్నం చేసి ప్రసాదం కింద పెట్టారు. ఆ రోజైతే నేను ఆద్య వేసుకున్న అవుట్ఫిట్స్ ఇవి. ఆద్య డ్రెస్ వాళ్ళ నానమ్మే కుట్టారు. ఆ వీడియో కూడా మన వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. మేమైతే ముగ్గురం ట్రెడిషనల్గా రెడీ అయ్యాం. పంతులు గారు వచ్చేసారు, అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. మా అత్తయ్య గారు ముందరే అరేంజ్ చేసి పెట్టేసినాడు. పంతులు గారు వచ్చి అన్ని పూజకి సర్దురేసి సిద్ధం చేసేస్తున్నారు. సత్యనారాయణ స్వామి నోముకి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు కదా, దానికి కూడా పంతులు గారు అంతా అరేంజ్ చేసేసుకుంటున్నారండి. ఇంకైతే వ్రతం స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము ఎవ్రీ ఇయర్. తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తాము. కేదారేశ్వర స్వామి వ్రతం దగ్గర ఏంటంటే సత్యనారాయణ స్వామి దగ్గర మనం చేసిన వ్రతంలో ప్రసాదాలు అందరికీ పెట్టచ్చు, మనము తినచ్చు. కానీ కేదారేశ్వర స్వామి దగ్గర మనం చేసి పెట్టిన ప్రసాదాలు ఏదైతే ఉంటాయో పూజ చేసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ వరకే, మళ్ళీ ఆడపిల్లలకి పెట్టరు. మొత్తం మన ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళందరూ తినచ్చు, మనం మాత్రమే తినాలి, ఇంకెవరికి పెట్టడానికి ఉండదు. అందుకని చూసుకుని పెట్టుకుంటారు. గారు ప్రసాదాలన్నీ అరేంజ్ చేసేసుకుని వచ్చి కూర్చోమని ఇంక చెప్తున్నారండి. ఫస్ట్ కూర్చుని ముందర మన ఇంట్లో పెద్దవాళ్ళందరి చేత అక్షంతలు వేయించుకుని తర్వాత కూర్చోబెట్టి ఇంకా కథ మొత్తం ప్రారంభించారు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ బాగా వచ్చారు, పిలిచిన వాళ్ళందరూ వచ్చి చాలా బాగా జరిగింది పూజ.
ఫస్ట్ మా అత్తయ్య గారు మామయ్య గారి చేత అక్షింతలు వేయించుకుని, తర్వాత మా పెద్ద అత్తయ్య గారు చేత కూడా వేయించుకుని, తర్వాత మా అమ్మ, మా కుమారత్తయ్య గారు మళ్ళీ మా పెద్ద అత్తయ్య గారి చేత మళ్ళీ వేయించుకుని మా నాగోదిన గారితో కూడా అక్షింతలు వేయించేసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసేసారండి. ఇంకా పూజ ఒక తర్వాత ఒకటి చేసుకున్నాక మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా అనేసి మీకు పేరమంటారా? దానికంటే చిన్నదండి. प्रणो देवी सरस्वती वाजय भैरवाजने वदेधिनामर्तिशब्दो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा अक्षतवेण ముందు నుంచి వేయండి వెనకాల నుంచి ముందు నుంచి వేయండి అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు అమ్మ వేయనమ్మ అందరూ కూడా అక్షతలు పెద్దవారందరూ వేయండి ముందు నుంచే వేయండి ఓ పేట ఎత్తుపెట్టి తెచ్చుకొని కూర్చోండి మిత్రుల అమ్మ ఎత్తుపెట్టి తెచ్చుకొని కూర్చోండి అయం ముహూర్త सर्वकार्येषु सर्वदा विनायक नमस्तुभ्यं सततं मोदक प्रिया निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा కళ్ళగట్టుకుని వినాయకుడికి నమస్కారం చేయండి. వినాయకుడికి అక్షతలు పూజ చేయండి. చెప్పండి మహాగణపతి దేవత ధ్యాయామి మహాగణపతి దేవత గం గణపతయే నమః గం గణపతయే నమః. గం పెట్టుకోండి వినాయకుడికి అభిషేకం చేసాం. వస్త్రం చిన్న తీసుకోండి చిన్నది వినాయకుడి దగ్గర పెట్టి చెప్పండి మహాగణపతి దేవత వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతమై ఇద్దరు పట్టుకుని అలా చుట్టూరా వేయండి. చెప్పండి మహాగణపతి దేవత యజ్ఞోపవీతం సమర్పయామి. కొద్దిగా గంధమైంది గంధద్వారాంధ్రాదృశాం నత్యవృత్తాం ఈశ్వరీయం సర్వభూతానాం సామ్యమపయే శ్రియం. కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేయండి. ఆయనే తే పరాయణే దూర్వారోన్ పుష్పినే నరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. చెప్పండి మహాగణపతి దేవత దివ్యశ్రీ పరిమళ చందన హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. అక్షతలు ఒక్కొక్క గింజాల. ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః. ఓం సార్లు పైకెత్తి కింద పెట్టేయండి. గంపల వాడితో మనం పెట్టుకోని అపరాధం ఉంటే క్షమించవయ్యా వినాయక అని చెప్పనని. అమ్మ ఈ పొలం పట్టుకోమ్మ పొల్లో పెట్టుకో. చిల్లర మేస పక్క ఖర్జూరం బరువమ్మ 4 కూడా ఇవ్వాలమ్మ. నేను కమలబాగు పెడతాను. కమలబాగు పెట్టిన చోట అమ్మగారు ఇచ్చినవన్నీ కూడా చెప్పండి. గణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇక్కడ పెట్టండి. సూర్యాదిత్యేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. చెప్పండి మమ సూర్యగ్రహ ప్రసాదేన ఆత్మపీడ పరిహారో అస్తు. ఆయన సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాదిచ్చేటంట. మనకు ఆరోగ్యం కలగాలి అంటే సూర్యనారాయణమూర్తిని మనం పూజ చేసుకోవాలి. దాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని ప్రసాదించమని. ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకార్యేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే. దేవతా ప్రత్యేక దేవతా సహిత
చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ మమ చంద్రగ్రహ ప్రసాదేన మనః పీడ పరిహారో అస్తు. ఆయన చంద్రుడు అన్నమాట. మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అన్నా, మనశ్శాంతి కలగాలి అన్నా చంద్రుడిని మనం పూజ చేసుకోవాలి. ధనం పెట్టుకోండి చంద్రుడు. ఓం కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకార్యే కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. అధిదేవతా మృత్యుదేవతా సహిత అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ అంగారక గ్రహ ప్రసాదేన రోగపీడ పరిహారో అస్తు. ఈయన అంగారకుడు అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం. సుబ్రహ్మణ్య స్వామి. ధనపట్టుకోండి. ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకార్యే బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ బుధగ్రహ దేవత ప్రసాదేన బుద్ధిపీడ పరిహారో అస్తు. ఆయన బుధుడు అన్నమాట. బుధగ్రహాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ శుక్రగ్రహ ప్రసాదేన కలత్రపీడ పరిహారో అస్తు. మనం పెట్టుకోండి. ఆయన శుక్రుడు అన్నమాట. శుక్రుడు మనం పూజ చేయడం వల్ల నరఘోష నివారణ అవుతుందన్నమాట. ఓం శనిర్కే ప్రాప్తే శని పూజాంచకార్యే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శనీశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. మమ శనీశ్వర గ్రహ ప్రసాదేన ప్రాణపీడ పరిహారో అస్తు. మనం పెట్టుకోండి. ఓం పెట్టండి. వెళ్ళండి అమ్మ ముందుగా. ఓం చెప్పండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వెళ్ళండి. ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యదేవాయ నమః. మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఇప్పుడు ఆ నీళ్ళు కొద్దిగా కింద తమలపాకులో పోసేయండి. ఇలా పెట్టుకో అంతే. అమ్మ రూపుకి గంధం మొట్టు పెట్టి కుంకుమ మొట్టు పెట్టమ్మా. ప్రతిమ ఆవాహయామి స్థాపయామి పూజయామి. పైన పెట్టేసేయండి. మళ్ళీ కింద బియ్యంలో కలిసిపోతుంది. పైన అయితే అలా ఉంచండి. ధనం పెట్టుకోండి. పువ్వులు అక్షతలు చేతితో పెట్టుకోనమ్మా. చెప్పండి. సత్యనారాయణ స్వామినే నమః. కలశ ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలగెత్తుకుని కలశం మీద వేసాను అక్షతల పువ్వులు. అక్కడి నుంచి అలా వేసాను. అక్కడి నుంచి అలా వేసాడమే. ఇగో అక్షతల పూజ చేయండి. చెప్పండి. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి. అక్షతలేండి సత్యనారాయణ స్వామి మీద కలశం మీద. చెప్పండి. సత్యనారాయణ స్వామినే నమః. ఆవాహయామి సత్యనారాయణ స్వామినే నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. నీలి జలనాగుతోడి. ఓం ఆపోష్ణావయో భవ స్నానభూర్జే తదాతన అహేర్నా చక్షసే యోగస్య ప్రథమోరజః తస్య భాజయతే హనా. పాలు కూడా చల్లండి. పాలు. ఓం నమో నారాయణాయ అండు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యదేవాయ నమః. ధనం పెట్టుకోండి. గంధం పసుపు కుంకుమ వేయడమ్మా. గంధద్వారాంధ్రాదృశాంత్యముష్టాంగరీషణి పసుపు కుంకుమ వేయండి. ఈశ్వరీకం సర్వభూతానాం. అక్కడి నుంచి అలా వేసాడంతే. చెప్పండి. సమాసేత సత్యనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ పరిమళ చందన హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. ఒక్కొక్క గోవింద గోవింద. అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద. అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. ఇలా పట్టుకోండి పువ్వులు. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాయ నమో వయం వై
श्रवणाय ब्रह्महे समय कामां कामकामाय मित्रं कामेश्वरो वै श्रवणात् धातो वैराज वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायु ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् भवेत् जन्मनि 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 సత్యనారాయణ స్వామి మనసులో తలుచుకుని ఆ ఫలం దేవుడి దగ్గర పెట్టి వ్రతం అంతా అయిన తర్వాత ఎవరి ప్రసాదం వాళ్ళే తీసుకుని తినాలి. గుర్తుగా పెట్టుకోండి. పళ్ళు మారితే కోరికలు మారిపోతాయి. పైన పెట్టుకోండి, పైన పీట పైన ఎవరిది వాళ్ళే తీసుకోండి గుర్తుగా. ఏమా ఎవరికి పెట్టకూడదు అంతే. పక్షతులు పట్టుకొని కథ వినండి. అమ్మాయి అది కదా ప్రారంభ. అమ్మాయిగో కథ వినేవాళ్ళ ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయ్యా ముందుగా అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామికి, పెత్తరపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి, భీమవరం మావులమ్మ తల్లికి, సోమేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ, ఇవాళ చాలా మంచి రోజు. కార్తీక మాసం సోమవారం తదియ. అన్ని మాసాల్లోకి కార్తీక మాసం విశేషమైన పుణ్యాన్ని ఇచ్చే మాసం. కార్తీక మాసంలో ఇవాళ సోమవారం తదియ చాలా విశేషమైన రోజు. కార్తీక మాసంలో మానవుడిగా ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా స్నానము, దీపము, దానము. కార్తీక మాసంలో ఉదయం 6 గంటల లోపే లేచి కార్తీక స్నానం చేయాలి. అయిన తర్వాత దీపారాధన దేవుడి వద్ద కానీ, ఇంట్లో తులసి వద్ద కానీ, గుళ్ళో కానీ దీపారాధన వెలిగించాలి. బ్రాహ్మణులకి దీపదానము, స్వయంపాక దానము, శాలిగ్రామ దానం చేయాలి. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారికి అఖండమైన పుణ్యాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో మనం సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము అంటే శివానుగ్రహం, శివుడి యొక్క అనుగ్రహం లేనిదే చేయమైనా కొట్టదు. ఆ వారం చేసుకుందాం, ఈ వారం చేసుకుందాం, వారాన్ని పిలుద్దాం అనుకుంటాం. కానీ ఇవాళ మన ఇంట్లో ఈ వ్రతం చేసుకో కనబెట్టుకోండి. అక్కడ ఎదురుగా ఉంటుందా చేయాలి. ఎదురు కూడా కార్తీక మాస సోమవార మహాపర్వణి పుణ్యకాలే కూర్చే చెప్పండి. కేదారేశ్వర స్వామినే నమః ధ్యాయామి. పువ్వులు వేయండి. కేదారేశ్వర స్వామినే నమః ఆవాహయామి. కేదారేశ్వర స్వామినే నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఆకుతో నీళ్లు జలండి. ఇగో ఆవు పాలు జలనమా త్వరాల మీదను దేవుడి మీద ఆవు పాలు జలండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అక్షతలు వేయండి. చెప్పండి. కేదారేశ్వర స్వామినే నమః వస్త్ర యజ్ఞోపవీతం సమర్పయామి. దండం వేయండి. పశుఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, సర్వాయ నమః, సర్వలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః. కలిపెట్టుకో. అప్పాలు పెట్టాయి. అప్పాలకు పెట్టాయి. అప్పాలు పెట్టినామని చంద్రుడు పెద్ద ఎక్కర్లేదు. అంత వచ్చి ఉండే కదా. ప్రసాదాలన్నీ కూడా పెట్టానమ్మా. అయితే అవి
అది ఆ దేవుడు పెట్టాను దాకా పెట్టేసి నువ్వు వచ్చేసినప్పుడు నేను పంపించేస్తాను. అన్నీ వచ్చాయా అమ్మా? 2 అటుకులు కూడా పెట్టమ్మా. కొబ్బరికాయలు వచ్చాయి, అటుకులు వచ్చాయి, పళ్ళన్నీ వచ్చాయి కదా. ఓకే, నీళ్ళు జలం పెట్టండి. ఓం భూర్భువస్సువః సపదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చెప్పండి. కేదారేశ్వర స్వామినే నమః. ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ. 3 చుక్కలు నీళ్ళు అరుణాకులు పెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మ ఇగో చూపించండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర హర హర మహాదేవ 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 హర హర మహాదేవ హర హర మహాదేవ. అందరికీ చూపించాడమ్మా. అమ్మ కూర్చోండి. స్వరాలు అమ్మ ఈ పక్కన పెట్టాము, ఈ పక్కన పెట్టాము, అందులో పడింది అంతే. కూర్చోండి. స్వరాలు కట్టుకుంటే కథ ఉంది కానీ. మా అత్తయ్య గారు కడుతున్నారు చూడండి. వీటిని తోరాలు అంటారు. నాకు ఎప్పుడు పెళ్ళికి ముందర తెలీదు. పెళ్ళి అయ్యాక మా అత్తయ్య గారు వాళ్ళు కట్టుకుంటున్నప్పటి నుంచి చూశాను. మేమైతే ఈ ఇయరే ఫస్ట్ టైం కూర్చున్నాము. ఎవ్రీ ఇయర్ కథలో మామూలుగా కూర్చునే వాళ్ళం, కానీ ఈ ఇయర్ అయితే పూజ మొత్తం మేమే చేసాము. మా అత్తయ్య గారు పాతవి కొత్తవి కలిపి మాకు కట్టడానికి అరేంజ్ చేసి ఇచ్చారు. అలాగా వ్రతం కథ చెప్పినప్పుడు విన్నాను. 21 తోరాలు పాతవి కొత్తవి కలిపి 21 కాడికి కట్టుకోవాలంటండి. మాకు ఆవిడ సెట్ చేసి ఇచ్చేసిన వల్ల మేము ఎవరికి వాళ్ళు చాలా ఈజీగా కట్టేసుకున్నాం. మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి తోరాలు కట్టుకుని గుడి దాకా వచ్చి పూజ చేయించి వచ్చారండి. ఫస్ట్ అయితే ఎవరికి వాళ్ళు తోరాలు కట్టేసుకున్న తర్వాత కేదారేశ్వర స్వామి నోము ప్రారంభించారు. పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ కార్తీక సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతం చేస్తే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అంటే కైలాసం. కైలాసంలో ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. అది సరిపోతుంది. ఎవరు వచ్చి పెట్టేస్తారు బట్టలు. బట్టలు ఇచ్చేవారు ఎవరమ్మా? కుమార్తెడు సత్యనారాయణ వ్రతం కేదారేశ్వర వ్రత సందర్భంగా అల్లుడికి కుమార్తెకు నూతన వస్త్రాలు సర్వాభరణాలు బొట్టు పెట్టి పేరు చేసి అక్షతలు వేయడమ్మా. కామరి దండం పెట్టుకోండమ్మా. అంతే. ఓకేనా? అమ్మా అక్షతలు వేసేవారు వేయండి అందరూ.
అమ్మా బట్టలు పక్కన పెట్టుకోమ్మా. ఇచ్చారు. మండపం ఇవాళ సోమవారం కాబట్టి కలిపేసి అప్పుడు కూడా రమ్మండి. కదంతా పూర్తయ్యాక పంతులు గారికి తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నామండి. నెక్స్ట్ మా మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. తర్వాత అందరం కలిపి గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని 365 ఒత్తులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్నాం కదండి. ఇంకా ఆ రోజే వెలిగిస్తారు. ఆ రోజు వెలిగించి దర్శనం చేసుకుని పైన మేము భీమవరంలో ఉంటామండి, అందుకని సోమేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాము. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత పైన అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని ఇంటికి వచ్చేసాం. చిన్న పెద్దవాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం అందించేసామండి. ఈవిడ వరుసకు నాకు నాన్నమ్మ గారు అవుతారు. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. ఈవిడ చేసిన మనం కూడా చేయలేము, చాలా యాక్టివ్గా ఉంటారు ఎందులో అయినా సరే. నేను నెక్స్ట్ మా అమ్మకి ఇచ్చేసాను. ఈవిడ మా కుమారత్తయ్య గారు, మా అత్తయ్య గారికి అక్క అవుతారు. పెద్ద అత్తయ్య గారికి కూడా తాంబూలం ఇచ్చేసి అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. ఈవిడ ప్రభాంటి గారు మా ఇంట్లో ఉంటారు. ఈవిడికి కూడా ఈవిడ మా దేవత్తయ్య గారు. వీళ్ళందరినీ మీరు వేరే వీడియోలో కూడా చూసుండొచ్చు. భీమవరంలో మాముచ్చట్లు ఛానల్ ఉంటుంది కదండి, అది మా అత్తయ్య గారు వాళ్ళది. చూపిస్తాను వాళ్ళిద్దరిని. ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు రాకూడదని రాలేదు. ఆ ఛానల్ ఈ ఛానల్లో కామన్గా కనిపించేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఇద్దరం ఒక దగ్గరే ఉంటాము, ప్రతి ఫంక్షన్కి మేము వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాళ్ళు మా ఇంట్లో ఉంటారు కాబట్టి కామన్. ఇప్పుడు వచ్చిన ఆవిడ మన అత్తయ్య గారు. ఆల్ టైమ్ హిట్ డైలాగ్ వేశారంటే అది హిట్ అవ్వాల్సిందే. అండ్ మన అత్తయ్య గారికి కూడా నేను తాంబూలం ఇచ్చేసి అక్షంతలు వేయించుకున్నాను.
నెక్స్ట్ రజనీ అత్తయ్య గారు. ఏంటి అందరిని అత్తయ్య గారు అనుకున్నారా? వరుసకి ఇంక అందరు అత్తయ్య గారులే అవుతారండి. చాలామంది ఉన్నారు నాకు ఇంకాని. బెంవర్ల మాముచ్చట్లు ఛానల్లో ఈ మెయిన్ లీడ్స్లో ఈవిడ ఒక ఆవిడ, ఇంకొక ఆవిడని మళ్ళీ చూపిస్తాను మీకు. కామన్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈవిడ మా నాగోదిని గారు. మా వదిన గారికి కూడా తాంబూలం ఇచ్చేసి అక్షంతలు వేయించుకున్నాను. సోమేశ్వర స్వామి గుడి అండి ఇది మొత్తం. ఆ రోజు మేము వెళ్ళినప్పటికీ బాగా రష్ లేదు, కానీ మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత ఒకేసారి చాలా రష్ వచ్చేసింది. అస్సలు వదలలేదండి, చాలాసేపటికి దర్శనం అయింది. చిన్నడు ఓపికగా బాగానే దర్శనం చేయించుకొని ఇచ్చాడు. సోమేశ్వర స్వామి గుడి పంచరామ క్షేత్రాల్లో ఒకటి కదండి, సోమారామం అంటారు కదా, అందుకని జనం బస్సుల్లో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. నేను ఛానల్ కింద ట్యాగ్ చేశానండి, మీరు ఎక్కడికో వెళ్ళి వెతకక్కర్లేదు, నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కిందే ఉంటుంది. థ్యాంక్ యూ.